విషయానికి వస్తే పంచాయతీలకు వచ్చేటువంటి డబ్బులు, భారత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రెండవ ఖాతా ఉంటుంది. కొన్ని పల్లెటూర్లలో ఇంటి పన్నులు సరిగ్గా కట్టరు, కొత్త ఇండ్లకి పర్మిషన్ సరిగా తీసుకోరు, వాళ్ళకి ఆదాయం జీరో. అట్లాంటి జీరో ఆదాయం ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులకి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే ఇగో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులే ఆ పంచాయతీలకి జీవనాధారం, జీవధార తప్ప ఇంకొకటి కాదు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా జీరో. ఇవేం స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టి టోకన్ ఇచ్చి 6 నెలల తర్వాత చెక్ పాస్ అవుతుందా లేదా తిరగాల్సినటువంటి డబ్బులు కావు. ఇవి నేరుగా మీకు భారత ప్రభుత్వం పంపిస్తున్నటువంటి డబ్బులు. రెండవ అకౌంటు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అకౌంటు, గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారి కంట్రోల్లో ఉండేటువంటి రెండో అకౌంటు అన్న. దయించి మీడియా మిత్రులందరూ కూడా ఒకటి గమనించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి మార్చి 31 తోటి ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 1250 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేసింది. గత 9 నెలల నుంచి ఈ 1250 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే 9 నెలలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత అంటే కేవలం 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 1250 కోట్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే 9 నెలలుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కారు పెట్టిన ఖర్చు ఎంత 1250 కోట్లలో అంటే 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 1000 కోట్ల రూపాయలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతలేదు.